అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను ఒక హిందీ టీచర్ని సార్. నేను గత ఎయిడెడ్ స్కూల్ అని ఆర్సీఎం ఎయిడెడ్ స్కూల్ అని అక్కడ నేను గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. నేను ఫస్ట్ కొత్త చెరువు గ్రామానికి చేస్తూ ఉన్నా సార్. 10 సంవత్సరాలు చేసిన తర్వాత 2021లో నన్ను ట్రాన్స్ఫర్ చేసినారు సార్. 21లో మైదుకూరికి చేసినారు సార్. అక్కడ నేను ఆర్సీఎం హై స్కూల్లో పనిచేస్తాను సార్ ప్రస్తుతము. సార్ నాకు ఇట్లా కోర్టు నుంచి మేము ఎయిడెడ్ స్కూల్కి ఫిలప్ చేసుకోవాలని వార్త వచ్చింది సార్. పెద్దల ద్వారా నాకు తెలిసింది సార్. వాటి ద్వారా నేను కనుక్కోవాలని ఈ జాబుల పరంగా చూసుకుంటున్నాం సార్. మాకు ఫస్ట్ మీటింగ్ పెట్టి బిషప్ గారు అంటే మా ఆర్సీఎం క్యాథలిక్ చర్చ్ తరపున మాకు బిషప్ గారు, ఫాదర్స్ వీళ్ళు పెద్దలు సార్. వీళ్ళు మీటింగ్ పిలిచినారు సార్. మమ్మల్ని ఫస్ట్ మీటింగ్ పిలిచినప్పుడు మా అందరికీ చెప్పినారు సార్. మాట్లాడి ఇట్లా అని చెప్పి పరిస్థితి కమిటీ మెంబర్ని ఎన్నుకున్నారు సార్. వాళ్ళందరూ ఇక్కడ కమిటీ మెంబర్లు సార్ 6 మంది ఉన్నారు. ఇట్లా ఫిలప్ చేసుకునేటప్పుడు నేను 15 సంవత్సరాల నుంచి ఉన్నాను సార్. నాకు అన్యాయం జరిగింది సార్. ఎందుకంటే నాకన్నా జూనియర్ ఉన్న ఆమెకి తలారి ప్రసన్న కుమారి అని ఆమె నాకన్నా జూనియర్ సార్. ఆమెకి ఈ పోస్టు హిందీ పండిట్గా ఆమెకి ఇవ్వాలని నిర్ణయించుకొని ఆమె దగ్గర డబ్బు కూడా తీసుకున్నారు సార్. నాకు అన్యాయం జరిగింది సార్. దానికోసం నేను ఎంతవరకైనా పోగలను, మాట్లాడతాను. నా న్యాయం కోసం నేను పోరాడాలనుకున్నాను సార్. నా కుటుంబము నా జీతం పైన ఆధారపడింది సార్. నాకు 2 బిడ్డలు. వాళ్ళు ఏదో గవర్నమెంట్ స్కూల్లో చేర్చుకున్నాను సార్ నా స్తోమకు తగ్గట్టు. నేను ఫస్ట్ ఈ స్కూల్లో చేరేటప్పుడు 1000 రూపాయల నుంచి చేస్తూ ఉన్నా సార్. 1000 రూపాయల నుంచి ఇప్పటికి 15 ఏళ్ళు చేస్తున్నా. నా జీతంతో నా కుటుంబమే ఆధారపడింది సార్. నేను ఒక వికలాంగురాలిని. నాకు ఏ అండదండ ఎవరు లేరు నాకు. నా భర్త, పిల్లలు తప్ప నాకేం లేదు. నా భర్త కూలి పని చేసుకునేవాడు సార్. నా జీతం పైన నా కుటుంబం కూడా ఆధారపడి ఉంది. కాబట్టి నన్ను ఈరోజు నేను సీనియర్ అయినా కూడా నన్ను పక్కన పెట్టి నాకన్నా జూనియర్ గుండాకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారని కూడా తెలిసింది సార్. నాకు అన్యాయం జరుగుతుంది సార్. ఇట్లా ఆటో ఎక్కి పోవాలి నేను. మాకు కరెక్ట్ టైం ఆటో ఉండదు. కానీ నేను స్కూల్లో 9 గంటలకల్లా ఉండాలి సార్. ఎంత కష్టం మీద ఎంత బాధతో పోతున్నానో ఆ దేవుడికి తెలియాలి, నాకు తెలియాలి సార్. ఆ పరంగా నేను 3 సంవత్సరాల క్రితం కూడా ఫాదర్కి చెప్పుకున్నా. ఫాదర్, నేను ఇట్లా నడవలేను, పోలేను, టయానికి స్కూల్కి మనం పోవాలి కదా, అది మన రెస్పెక్ట్. అది ఒక ఇంచు కూడా మనకి ఇది అవ్వకూడదు. ఇదిగా ఉన్నాం కాబట్టి మనము పోవాలా రావాలన్నా కూడా నేను పోలేను ఫాదర్ అన్నా కూడా మీకు పోస్టులు వచ్చినప్పుడు మీకు కావాలన్నా వద్దా అని చెప్పి కూడా మమ్మల్ని పంపించిండ్రు. సరే నాకు కావాలని చెప్పి నేను ఎంత కష్టం ఉన్నా కూడా పోయి వస్తూ ఉన్నా సార్. నుంచి 4000 సార్ మాకు. సీనియర్ ప్రకారం అన్ని పోస్టులు ఫిలప్ చేసుకుంటున్నారు సార్. మరి నాకెందుకు ఇవ్వలేదు? నేను సీనియర్ సార్, 15 ఏళ్ళు ఉన్నాను. మరి ఆమె నా వెనకట ఆమె జూనియర్. ఆమెకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారో నాకు తెలియదు సార్. నాకైతే బలగము ఏది లేదు. వాళ్ళకి ఫాదర్లు ఉన్నారు, ప్లస్ వాళ్ళకి డబ్బు ఉంది. నాకు ఏది లేదు సార్. 10 లక్షలు ఇచ్చినారంట సార్ వాళ్ళు. నన్నైతే ఏది అడగలేదు సార్, నాకు ఏది చెప్పలేదు సార్. నేను పోతేగినా ఇప్పటికీ అర్జీలు పెట్టుకున్నా సార్. 2-3 సార్లు పెట్టుకున్నాను, మాట్లాడినాను. బిషప్ గారికి కూడా నేను అర్జీ ఇచ్చుకున్నాను సార్. మాట్లాడదాము చూద్దాం అంటున్నారు సార్. నాకేమీ మీకు ఇస్తాము, మరి మీరు ఏదైనా ఏర్పాటు చేసుకోండి అని కూడా ఒక మాట చెప్పలేదు సార్. నాకు నా ఉద్యోగం నాకు కావాలి సార్. నేను సీనియర్ సార్. సీనియర్ నేనే సార్. నా వెనకట ఆమెకి ఇస్తామంటే ఎంత మాత్రం న్యాయం సార్ ఇది? ఈరోజు ఎంతో బాధతో సమస్యలతో మేము ఇక్కడికి మీడియాతో మాట్లాడుతున్నామంటే చూసి వాళ్ళు అర్థం చేసుకోవాలా. ఈ రోజు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని వాళ్ళు అర్థం చేసుకోవాలా. మొదటగా 2001 సంవత్సరంలో మాకు డిఎస్సి లాగా సంస్థ పెట్టింది. ఆ సంస్థలో మాకు 2nd ర్యాంక్ వచ్చింది సార్. ర్యాంకులో ఫస్ట్ మాకు బ్రహ్మగారమట అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినారు. అక్కడ 1 సంవత్సరం పాటు చేసినాం. అప్పుడు మా జీతం వచ్చేసి 650 రూపాయలు 2000లో. తర్వాత 1 సంవత్సరం తర్వాత బుగ్గలపల్లికి ట్రాన్స్ఫర్ చేసినారు. బుగ్గలపల్లిలో అక్కడ కూడా ఎయిడెడ్ స్కూల్లో మాకు అప్పుడు 700 రూపాయలు చేసినారు సార్ జీతము. మేము అందరూ నాకు చిన్నపిల్లలు అప్పుడు ఆ పిల్లలు పట్టుకొని వచ్చి ఇక్కడ బాడిగింటుంటూ వాళ్ళు మాకు అప్పగించిన పనిని సమర్థవంతంగా చేస్తూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసినాం. ఎందుకంటే మాకు పోస్ట్ 8 అవుతుందని. కాబట్టి అట్లే ఆ విధంగా 2015 సంవత్సరం వరకు చాలా కష్టంతో పోరాడి చేసినాం. 2015 అప్పుడు 2003లో బుగ్గలపల్లికి మార్చినారు. అప్పుడు 22 మంది పిల్లలు ఉన్నారు అక్కడ.
మేము ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి పిల్లలకు అడిషనల్ ట్యూషన్ పెట్టి గురుకుల పాఠశాలలో వాళ్ళందరూ కూడా సీటు తెప్పించి చాలా చేసిన తర్వాత ఆ పుగ్గలపల్లె ఆ చుట్టుపక్కల ప్రాంత పల్లెలంతా ప్రజలు కూడా మా స్కూల్కి పిల్లలు చేర్చి 75 మంది చేసినాం. 2003 నుంచి 2015 వరకు 75 మంది పిల్లలు చేసి పెట్టాం. అప్పుడు అదునుగా చూసుకొని ఈయన జాన్సన్ ఫాదర్ ఆయన చెట్టూరి ఆయన వాంటెడ్గా కావాలనే ఉద్దేశంతో మమ్మల్ని మేము చెప్పినట్టే మాతో సమస్య ఇది డాసిస్ చాలా ఇబ్బందులు ఉంది, చాలా బాధాకరంగా సమస్య, డబ్బు జీతం వెళ్ళిన పరిస్థితుల్లో ఉంది కాబట్టి మేము మిమ్మల్ని తొలగిస్తున్నాం కొంతమందిని అని మాకు చెప్తే బలవంతంగా తీసి ఒప్పుకోలే. అప్పుడు ప్రొపరేటర్ బాలస్వామి రెడ్డి ఉన్నారు, ఎందుకయ్యా బలవంతంగా కావాలని ఆ విధంగా ప్రెజర్ చేస్తావు నువ్వు, మేము ఎందుకు చేస్తున్నావు అని ఆయన కూడా అరిచినాడు. అరిస్తే మాకు నచ్చజెప్పి బలవంతంతో నా సైన్ పెట్టుకుని జాన్సన్ ఫాదర్ పెట్టి తొలగించి వెంటనే మేము మళ్ళీ 1-2 నెలలకల్లా నా ప్లేస్లో అప్పుడు అక్కడ 2 రెగ్యులర్ టీచర్లు, 1 పోస్టు, 3 సరిపోదు పోస్టులు. అప్పుడు నన్ను తొలగించి 2 అనేడు వాళ్ళని వేసినాడు. అక్కడ ఎందుకు వేసినావు స్వామి, నాలో రిమార్క్ అని చెప్పు, నన్ను ఎందుకు తీసేసినావు నువ్వు అని చెప్తే నీకు ఏదైనా అవకాశం ఖచ్చితంగా మేము కోర్టు ద్వారా వాళ్ళు అరిచినారు. ఏమయ్యా ఇట్టి చాకరీ చేసుకునే వాళ్ళతో నువ్వు డబ్బులు ఈ విధంగా చేస్తావా, ఎంత తక్కువ 600-700 జీతంతో పని చేస్తారు ఈ కాలము, ఎందుకు చేస్తావు, ఏందనుకుంటున్నావు అని అరిచితలకి ఆయన లేదు సార్, వాళ్ళకు మేము గవర్నమెంట్ పరంగా ఉద్యోగస్తులకు వస్తే ఉద్యోగాలు గవర్నమెంట్ ఫిలప్ చేస్తే మేము వాళ్ళ పోస్ట్ వాళ్ళకి ఇస్తాము అని నాకు ఒక ఆయన మౌలాలనికి ఆయనకు 2 లెటర్ ఇచ్చినాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.